తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనతో పాటు సతీష్ రామానుజన్ సోషల్ మీడియా స్టార్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ కోలాటంలో పాల్గొన్నారు. ఆయన మాటల్లోనే ఆయనతో మాట్లాడదాం. హలో సతీష్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, హరే శ్రీనివాస. చాలా సంతోషంగా ఉంది బ్రహ్మోత్సవాల్లో ఈ కార్యక్రమం ఇలా చేస్తున్నందుకు. ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాను. నా పిల్లలు అంటే నా శిష్యులను తీసుకొని ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం నిజంగా స్వామివారు నా దీవెనలను నా నమస్కారాన్ని స్వీకరించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారని కోరుకుంటున్నానండి. నేను మీకు ఎప్పుడు వచ్చింది బ్రహ్మోత్సవం నుంచి కాల్? 1 month బ్యాకే వచ్చిందండి యాక్చువల్గా. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎంతో మంది ఇక్కడికి వస్తే చాలా అనుకుంటారు, అలాంటిది మీరు ఇక్కడికి వచ్చారు అండ్ మాడవీధుల్లో స్వామివారికి మీ నాట్యాభిషేకాన్ని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇందాక అన్నట్టు నిజంగా పూర్వజన్మ ఫలం ఉంటేనే కానీ ఇక్కడి వరకు రాలేమనేది అనుకుంటున్నానండి. కానీ నాకు ఇక్కడ రావడానికి మాకు సపోర్ట్ చేసింది మాత్రం దాస్ సాహిత్య ప్రాజెక్ట్ కర్ణాటక తరపు నుంచి నాకు ఈ కార్యక్రమం వచ్చిందండి యాక్చువల్గా. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతమందితో ఒక్కసారి హౌ యూ ఫీలింగ్? ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అంటే కామన్గా అనిపించే వాళ్ళందరికీ గూస్ బంప్స్ అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే మాటలు లేవండి, కన్నీళ్ళు కార్చుకోవడం అంతే తప్ప. కానీ నిజంగా అండి ఎన్నో ఇప్పుడు ఇది నా ఫస్ట్ బ్రహ్మోత్సవాలు ఇక్కడ నేను చేసేదండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ చాలా సంతోషంగా ఉంది. ఇన్ని లక్షల జనం ముందు నేను చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. హరే శ్రీనివాస్. మీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, కారణం తెలుసుకోవచ్చా? అంతా కారణం స్వామివారేనండి. స్వామి ఇక్కడ దగ్గర రప్పించుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అనుకున్నారు ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల్లో నేను పాల్గొంటానని? ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మాత్రం నేను దాస్ సాహిత్య ప్రాజెక్ట్ మాత్రం రుణపడి ఉంటాను అనుకుంటున్నానండి. రాత్రి నిద్ర పట్టిందా మీకు? ట్రైన్ ఎప్పుడు దిగేస్తామో, ఎప్పుడు కార్యక్రమం మొదలెడతామో, ఎప్పుడు రెడీ అవుతారో, ఎప్పుడు ఫోటోలు తీసుకుందామో, మాడవీధుల్లో ఏ పాట చేయాలి, ఏ పాట ఏ సాంగ్ వరకు ముందుకు వెళ్ళాలనేదే ఆలోచన రాత్రంతా కూడా. కానీ స్వామివారు అందంగా చేయించుకుంటున్నారండి.